హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మైండ్ మ్యాపింగ్ లెక్చర్స్. సో మళ్ళీ లాంగ్ టైం తర్వాత వీడియో చేస్తున్నా, అంటే కొంచెం బిజీ అవుతుంది. ఎగ్జామ్కి కావాల్సిన బుక్స్ అనేవి ఇక్కడ రెడీ చేస్తున్నా. ఈ వీడియో చేయడానికి పర్టికులర్ పర్పస్ ఏంటంటే ఇండియన్ పాలిటీ, భారత రాజకీయ వ్యవస్థ కోసం అంతకు ముందున ఆల్రెడీ ఒక బుక్ అనేది రిలీజ్ చేశాం, బట్ దానికి ఇది కొంచెం అప్గ్రేడ్. సో వెర్షన్ 3.0తో ఈ 2024లో రిలీజ్ చేస్తున్నది. సో ఆల్రెడీ నేను వీడియో చేయడానికంటే ముందే ఆల్రెడీ బుక్ అనేది బయటికి పబ్లిష్ చేయడం జరిగిందండి. ఇదేంటంటే కొంచెం నేను లేట్గా చేస్తున్నాను, ఎందుకంటే అసలు బయటకు వెళ్ళిన తర్వాత రివ్యూ ఎలా ఉంది ఏంటి అనే థాట్తో కొంచెం డిలే చేశాం. బట్ అది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, నో ప్రాబ్లం. సో మీరు అప్పుడు చూసిన విధంగానే ఈ బుక్ కూడా ఎక్స్ట్రాడినరీగానే ఉంటుందండి. ఆల్మోస్ట్ టోటల్ కంటెంట్ అంతా అలానే ఉంటుంది. మరి కొంచెం దీన్ని అప్గ్రేడ్ చేసాం. సుప్రీంకోర్టు కేసెస్, సో కొన్ని ఒక 1 or 2 కరెంట్ ఇష్యూస్ అనేవి దీంతో పాటు యాడ్ చేసాం. సో దీంట్లో అప్గ్రేడ్ వచ్చేటప్పటికి మెయిన్ ఏంటంటే లాస్ట్ టైము ఫాంట్ అనేది కొంచెం డిస్టర్బ్ అయ్యిందండి ఈ టైప్ ఆఫ్ మెథడ్లో. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఫాంట్ మీకు రీడబుల్ ఫాంట్ ఉండే విధంగా టోటల్ బుక్ అంతటిని కూడా మళ్ళీ అప్గ్రేడ్ చేయడం జరిగింది, ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా. అంటే లాస్ట్ టైంకి వచ్చేటప్పటికి అంటే కొన్ని దగ్గర ఫాంట్ అనేది చిన్నవడం, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి ఉండేవి అప్రాక్సిమేట్లీ కొన్ని పేజెస్లో. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే అటువంటి డిస్టర్బెన్స్ ఏం లేకుండా మొత్తం అంతా కూడా నీట్గా రీడబుల్ ఫాంట్ ఉండే విధంగా మళ్ళీ యాడ్ చేయడం జరిగింది. సో యాజ్ యూజువల్గా ఇండియన్ పాలిటీని వితిన్ డేస్లో మీరు చదివే విధంగానే కంటెంట్ అనేది ఉంటుందండి. సో కంప్లీట్లీ అటు టీఎస్పీఎస్సీ అవ్వచ్చు, ఆర్ ఇటు సైడ్ ఉండే ఏబిపిఎస్సీ అవ్వచ్చు, ఇద్దరికి కూడా మోస్ట్ యూస్ఫుల్ బుక్ ఇది. సో ఇందులో చాలామంది నాకు అడిగిన ఒక క్వశ్చన్ ఏంటంటే బుక్ అంతా టోటల్ ఒక్క బుక్ చదువుకుంటే చాలా టోటల్ ఎగ్జామ్కి సరిపడుతుందా అని. సో ఏ బుక్లో కూడా కంప్లీట్ కంటెంట్ అనేది ఉండదండి. అప్రాక్సిమేట్లీ ఒక 80 to 90% ఒక బుక్లో ఉంటుంది. రిమైనింగ్ 10% ఏంటంటే సో ఆ ఫ్యూ డేస్ లేదా ఒక ఫ్యూ 6 months, ఒక 1 yearలో ఉన్న కరెంట్ ఇష్యూస్ అనేవి అందులో యాడ్ అవుతాయి. లైక్ అమెండ్మెంట్స్ కానీ, క్యాబినెట్ మినిస్టర్స్ చేంజ్ అవుతుండడం కానీ, సుప్రీంకోర్టు కేసెస్ కానీ. సో అవి మీరు ఓన్గా బుక్లో ప్రిపేర్ చేసుకుంటే బెటర్, ఒక నోట్స్లో. సో అదేంటంటే ప్రతి బుక్లో కూడా యాడ్ చేస్తుంటే అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది. అప్గ్రేడ్ చేసిన వితిన్ ఒక 3 to 6 monthsలో మళ్ళీ అది ఒక ఓల్డ్ బుక్గానే అయిపోతుంది. సో ఏ బుక్లో కూడా కంప్లీట్గా అనేది ఉండదండి. మీరు సపరేట్ నోట్స్ అనేది దానికి రాసుకోవాలి, సుప్రీంకోర్టు కేసెస్ కానీ, అమెండ్మెంట్స్ కానీ, సో ఇటువంటివి. సో ఇది ఓవరాల్గా బుక్ వచ్చేటప్పటికి ఏంటంటే ఈ టోటల్ కాన్సెప్ట్ అంతా ఎప్పట్లాగైనా సేమ్ యాజ్ యూజువల్గానే మీకు చార్ట్స్లోనే ఉంటుంది. ఎవ్రీథింగ్ అంతా కూడా సేమ్ అలానే ఇవ్వడం జరిగింది. ఇంకేదైనా డౌట్ ఉన్నదంటే మాత్రం మీకు ఇక్కడ నెంబర్ ఉంటుంది కదా, దీనికి మీరు కాల్ చేసినా ఆర్ వాట్సాప్ చేసినా చాలు. దీనికి డెమో బుక్ అనేది నేను మీకు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది, వాట్సాప్ చేయండి చాలు. సో నేను మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, కింద కూడా ఇస్తాను, మీరు ఒకసారి చూడండి. నెక్స్ట్ ఇదే నెంబర్తో మీకు టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంటుందండి, కరెంట్ అఫైర్స్ సంబంధించి అఫీషియల్గా. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ, అటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణ, సో అఫీషియల్ ఇష్యూస్ ఏవైనా రైజ్ చేస్తే, ఇన్ఫర్మేషన్ వస్తే అది ఆ టెలిగ్రామ్లో పోస్ట్ చేయడం అవుతుంది. ఒకవేళ మీకు పాసిబిలిటీ ఉన్నదంటే డైరెక్ట్గా ఆ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, ఇన్ఫర్మేషన్ అనేది షేర్ అవుతుంది. సో ఇదండి, జస్ట్ నేను బేసిక్ చెప్తున్నా, కంప్లీట్ కాన్సెప్ట్ అనేది చెప్పట్లేదు. సో బుక్ అనేది రిలీజ్ అయింది, ప్రజెంట్ మార్కెట్లో అవైలబుల్గా ఉంది. బుక్ కావాలనుకునే వాళ్ళు ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి చాలు, ఆటోమేటిక్గా మీకు డెమో బుక్ అనేది మీకు ఫార్వర్డ్ చేస్తారు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.